హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఛానల్. అందరూ బాగుండాలి, నేను ఉండాలి. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. ఎవరైనా నా వీడియోలు కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, మధ్యలో ఆపద్దు. చూస్తున్నారు కదా, ఇది నాటుకోడి కూర. కూర చేస్తున్నాను ఈరోజు. నాటుకోడి క్లీన్ చేసుకున్నాను బాగా. చూసారా, క్లీన్ చేసుకున్నాను, నీట్గా కడిగి పెట్టుకున్నాము. దీంతో ఇప్పుడు మేము ఎలాగా నాటుకోడి కూర చేస్తామో చూపిస్తాను. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు, నా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు నాటుకోడి కూర చేసి చూపిమని, మీరు ఎలా చేసుకుంటారో చూపిమని అడిగారు. అందుకని వాళ్ళ కోసంగానే ఈరోజు నేను నాటుకోడి కూర చేస్తున్నానండి. వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వీడియో చూడండి. మేము ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎలా చేస్తానండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఎలా నాటుకోడి కూర చేస్తాననేది చూపిస్తాను. నన్ను అడిగిన సబ్స్క్రైబ్ ఎవరో కానీ ఖచ్చితంగా మీరు చూడండి వీడియో. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం. దీనిలోకి పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమాటో. ఇప్పుడు పాన్ పెట్టుకుంటాము. వేడెక్కనిస్తాం, నూనె పోద్దాము. ఫ్రెండ్స్, వేడెక్కింది. ఇప్పుడు నూనె పోస్తాము పాన్లో. ఇవ్వండి, పులుసుకి ఎక్కువ నూనె అవసరం ఉండదు, ఫ్రైకి అయితే ఎక్కువ నూనె వేసుకోవాలి. చూసారు కదా, వేడెక్కితే. హాయ్ ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. ఇప్పుడు దీనిలో లవంగ మొగ్గలు యాలకు వేసుకున్నాను. చూసారా, అయిపోయింది. ఇప్పుడు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ బాగా ఎర్రదారుగా వాడుకోవాలి. మేము ఇలాగే చేస్తామండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వాడినిద్దాము. ఇప్పుడు చూద్దాము. వాడిపోయింది. ఇదిగో అల్లం పేస్ట్ వేసాను. ఇది కూడా కొంచెం బాగా వేగనిద్దాము. అలాగే దీనిలో కరివేపాకు వేస్తాము. చూడండి, కరివేపాకు వేసుకుంటాం. చూసారా, బాగా వాడిపోయింది కదా. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. ఇది 1/2 కేజీ చికెన్ అండి. ఇది 1/2 కేజీ అనమాట. చూసారా, ఇట్లాగా అల్లం పేస్ట్లో బాగా ఉడకాలి ఇది. ఎందుకంటే మామూలు బాయిలర్ కూడా అయితే త్వరగా ఉడికిపోతుంది. ఇది నాటుకోడి కాబట్టి తొందరగా ఉడకదు, చాలా లేట్ అవుతుంది. అందుకని మామూలు కుక్కర్ పెట్టుకోవచ్చు. నేను కుక్కర్ పెట్టకుండా మామూలుగా చేస్తున్నాను. కుక్కర్లో పెడితే కొంచెం అంత ముదురు కోడి ఏం కాదు. ఇది కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి అంత ముదురు కోడి అయితే కాదు. అలా అని చెప్పి లేత కోడి కూడా కాదండి. అందుకని బాగా అల్లం పేస్ట్లో బాగా ఉడకాలి ఇది. చూసారు కదా, ఇట్లా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుంటాము. ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము ఎలాగుందో. ఉడుకుతుంది బాగా. ఇంకొక 5 నిమిషాలు ఉడకబెడదాము. నేనైతే దీనిలో ఉప్పు కానీ టమాటా కానీ వేయలేదండి. ఎందుకంటే ఇది ఉడకదు. అందుకని ఉప్పు వేసినా తొందరగా ఉడకదు, టమాటా వేసినా కానీ తొందరగా ఉడకదు. చూసారా, ఇంకొక 5 నిమిషాలు ఉడకబెడదాము. మూత వేస్తున్నాము. ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు. చూసారా, బాగా ఉడికింది. నేను ఉప్పు వేయకుండా టమాటా వేయకుండా ఓన్లీ అల్లం పేస్ట్ ఎర్రగడ్డలోనే వాడ్చానండి. చూసారు కదా, వాడ్చాను. ఇప్పుడు టమాటా, ఉప్పు, కారం అన్నీ వేసుకుంటాము. మేము ఇలాగే చేసుకుంటాము. ఇప్పుడు దీనిలో టమాటాలు వేస్తున్నాను. అంటే కూర ఉడికింది కాబట్టి, నాటుకోడి తొందరగా ఉడకదు కదా, అందుకని అనమాట. అలాగా అల్లం పేస్ట్లో ఉడకబెట్టాను. ఇప్పుడు టమాటాలు, పసుపు, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, కారం. అంటే ఇంత పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదండి, అందుకని కొంచెం కారం ఎక్కువ వేయను. ధనియాల పేస్ట్, ధనియాల పేస్ట్
సరే కదా. ఇప్పుడు దీన్ని బాగా ఇట్లాగా కలుపుకుంటాము. ఏమైనా మీరు ఏంటన్నానండి, నాటుకోడి కూరే ఆ టేస్టే వేరు, వాసన కూడా మంచి స్మెల్ వస్తుంది. పారన్ కోడి అంటాం కానండి, అది పకోడాకు తప్ప మేము కూరలు అయితే పెద్దగా చేసుకోను, నాకు అసలు ఇష్టం ఉండదు అది. పారన్ కోడి పకోడా, చికెన్ పకోడా తెస్తారు కదా, అదైతే తింటాను. కానీ ఆ కూర అంటేనే దాన్ని నాకు అసలు నచ్చదు. నేను తెచ్చుకుంటే బాయిలర్ ఇలా పారన్ కోడి తెచ్చుకుంటాము, లేదంటే ఇట్లాగా కూర. ఒక్కోసారి నాటుకోడి లేనప్పుడు పారన్ కోడి, లేదంటే నాటుకోడి ఇలా తెచ్చుకుంటాము. ఏమైనా నాటుకోడేనండి. చూసారా బాగా వాడింది కదా. ఇప్పుడు టమాటాలు అవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకుంటాము. కొంచెం వాటర్ పోసుకుంటాం, మూత పెడతా ఒక్క నిమిషం. ఈలోపు దండి కొబ్బరి, అది ఎండు కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే, మేము కొంచెం కొబ్బరి వేస్తాను నేను. చూసారు కదా, ఇది మిక్సీకి పట్టుకుంటాం. ఇప్పుడు ఒక్కసారి చూస్తా ఎలాగుందా, ఉడికింది. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. సరే, ఇది ఫ్రై కాదండి, పులుసు అన్నమాట. అంటే నాటుకోడి అయితే మేము ఇలాగ చేసుకుంటాము, ఫ్రై చేయము. చూసారా, ఇది ఉడకనిద్దాము. ఈలోగా కొబ్బరి మిక్సీ పట్టుకుంటాము. నేనైతే ఇలాగే చేస్తాను అండి, మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారు, మా అమ్మ కూడా ఇలాగే చేసేది. నేను ఆమె ఎలా చేసిందో అలాగే నేర్చుకున్నాను, నేను కూడా ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాటుకోడి కూర కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. నన్ను అడిగారు కదండి నాటుకోడి కూర చేసి చూపించండి నా కోసమని, వాళ్ళ కోసమే చేసి చూపిస్తున్నాను. చూసి నేను ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మూత పెడతాము, ఉడకనిద్దాము. ఈలోగా కొబ్బరి మిక్సీకి వేసుకుంటాం. ఒక్కసారి చూద్దాము, ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం కొబ్బరి మిక్సీకి వేసాను కదండి, అదనమాట. చూసారు కదా, చూసారా ఇట్లాగా కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి అనమాట, ధనియాల పొడి వేసేసాను కదా, ఇదండి కొబ్బరి పాలు వేసుకొని ఈ కూరని వేడి వడలు, గారెలు ఉంటాయి కదా, మినప వడల్లోకి కానీ, దోశల్లోకి కానీ, అన్నంలోకి కానీ, దేనిలోకైనా సరే ఇట్లా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది తినేదానికి. అన్నంకైనా సరే, దోశలైనా సరే, అలాగే వడల్లోకైతే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, వేడి వడలు వేసుకొని కానీ, మినప వడలు. సరే, బాగా ఉడకనిద్దాము. చూస్తున్నారా నేను ఎలా చేస్తానో చూపిస్తున్నారు. మా అమ్మ ఇలాగే చేసేది, అందుకే నేను కూడా ఇలాగే చేస్తుంటాను. మూత పెడదాము. కొంచెం కొత్తిమీర వేద్దాము. ఇదండి కొంచెం కొత్తిమీర, అంతేను. ఇది బాగా ఉడికాక దించుకునేద్దాము. ఇప్పుడు చూద్దాం ఒకసారి, అయిపోయింది. చూసారా, కొబ్బరి పాలు పోసాం కదా, అందువల్ల కూర ఈ కలర్ ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇంతే అండి. నేనైతే ఇలాగే చేస్తాను, మా అమ్మ ఎలాగో అలాగే. మీరు ఎవరైనా ఇలాగ చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, లేదా చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి ఇలాగ కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఉప్పు చూస్తాము. సరిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నన్ను అడిగిన సబ్స్క్రైబ్ ఎవరో కానీ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుంటారని అనుకుంటున్నాను, చూసుంటుందని అనుకుంటున్నాను. చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అడిగారు కదా మీరు, అందుకని మీకోసమే ఈ కూర చేసి చూపిస్తున్నాను. చూసి ఈ వీడియో మీద మీ కామెంట్ని తెలియజేయండి నాకు. అంతే కదండి, కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు మరి చూసేందుకు ఉంటున్నారు కదా. ఇప్పుడు బౌల్లో తీసుకుంటాము. చూసారండి ఫ్రెండ్స్, నాటుకోడి కూర రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు నేను ఇలాగే చేసుకుంటాను, మీకు కూడా ఇలాగే చూపించాను. ఇదిగండి, మీరు చూసుంటారని అనుకుంటున్నాను. కోడి కూర నా కోసం చికెన్ చేసి చూపించడం, నాటుకోడి కూర అని అడిగారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూస్తారని అనుకుంటాను.
చూస్తున్నారా, కొంచెం లైట్గా కొత్తిమీర. చూడండి ఎంత బాగుందో నాటుకోడి కూర. అంతేనండి, నేను ఎత్తాను. మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.